ఇక హైదరాబాద్ను కూడా భారీ వర్షం ముంచెత్తింది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు జోరుగా వాన పడుతూనే ఉంది. పలు చోట్ల వరదలు కొట్టుకుపోయాయి వాహనాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అమీర్పేట మైత్రివనం దగ్గర రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఈ ఉదయానికి సైతం వెలుగొచ్చిన తర్వాత వాతావరణం ఏమిటో అక్కడ చూడొచ్చు మీరు. ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో. ఇంకా మోకాలి లోతు నీరు ఆ ప్రాంతంలో నిలిచిపోయింది. అలాగే నీరు లాగిన చోట బురద మయమైపోయింది. సో చూడొచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నిన్న ఏ స్థాయిలో వర్షం కురిసిందో ఆయా ప్రాంతాలలో. ఒకసారి వర్షం వచ్చినా కూడా ఎప్పుడు ఇది ఉన్నా ఎవరు అధికారులు వచ్చినా కూడా ఏం పట్టించుకుంటూ లేరు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాగే అంటున్నారు, తీస్తాం అంటున్నారు. ఇక్కడ వర్షం వస్తే మైత్రివనం కాంప్లెక్స్ కాడ చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్ళడానికి చాలా ఇది ఉంటుంది. మోకాలు ఎత్తు నీళ్ళు ఉంటున్నాయి. ఇక్కడ మెట్రో స్టేషన్ కింద మైత్రివనం ఉడా కాంప్లెక్స్ ఎదురుగా చాలా ఇబ్బంది పడుతున్నాం.